సంవత్సరం లక్ష సమాజీతం ఎన్నికల వేడితో పాటు మరి రాజకీయ వేడి కూడా పుంజుకుంది. మరి తెలంగాణ ఉద్యమంలో ఒక ఎంపీగా ఉంటూ పార్లమెంట్లో తన వాణి తెలంగాణ కోసమే నేను ఉన్నాను, తెలంగాణ వచ్చేంత వరకు ఎటు పరిస్థితుల తెలంగాణలో అడుగుపెట్టేది లేదు అని సోనియా గాంధీని మెప్పించి తెలంగాణ తెప్పించిన దాంట్లో ముఖ్య కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి, మళ్ళీ కరీంనగర్ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు. మరి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంది, రాహుల్ గాంధీని పీఎం అవటందుకు ఎలాగా సమీకరణాలు ఉన్నాయి, వారిని అడిగి మనకు ఒకసారి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. ఎమ్మెల్సీ ఎన్నికలు మీకు అనుకూలంగా వచ్చాయి, ఎలా అనిపిస్తుంది? మా కార్యకర్తలకు అందరికీ కూడా ఒక నూతన ఉత్సాహం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడం అనేది వాస్తవంగా ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. ప్రజలకు గొంతు ఉండాలి, ప్రజా సమస్యలు వినిపించే గలం ఉండాలి, సమర్థవంతమైన ప్రతిపక్షం ఉండాలని. కానీ టీఆర్ఎస్ వైఖరి వల్ల ఒక విధానంగా తీసుకొని ముఖ్యమంత్రి గారు స్వయంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తుంటే మా శాసనసభ్యులు కావచ్చు, క్షేత్ర నాయకులు కావచ్చు, అందరినీ కూడా వరుస పెట్టి హోల్సేల్ మార్కెట్లో తీసుకుపోయినట్టుగా తీసుకుపోతుంటే ప్రజలు దాన్ని శబాసనలే తిరస్కరించినారు. ఏ విధంగా తిరస్కరించారు? 83% ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేసి 17% మాత్రమే వాళ్ళకు మద్దతుగా నిలిచినటువంటి పరిస్థితి ఇవాళ. సో ఇది ఇండికేషన్. మేము ఒకటే కోరుతున్నాం, ఇవాళ పొన్నం ప్రభాకర్ తెలంగాణకు సొంత పార్టీ మీద అవసరమైతే పోరాటం చేసిన వ్యక్తి కాదు. రేపొద్దున గలాన్ని విప్పి తెలంగాణ ప్రాంత విభజన హామీలు కావచ్చు, తెలంగాణ ప్రాంత సమస్యలు కావచ్చు, వాటి మీద పోరాడే వ్యక్తిగా నేను కరీంనగర్ ప్రజలను కోరుతా ఉన్నా, నన్ను ఆశీర్వదించమని. ఈ ఎన్నిక ముఖ్యమంత్రి కొరకు జరుగుతున్న ఎన్నిక కాదు, ఈ ఎన్నిక శాసనసభ్యుడు ఎన్నిక కొరకు జరుగుతున్నది కాదు, ఈ ఎంపిక ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు చేయడం కొరకు జరుగుతున్న ఎన్నిక. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన పొన్నం ప్రభాకర్ మీ బిడ్డ నిలుస్తున్నాడు, ఈ ఊరు బిడ్డ. నాకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీ పొరుగు జిల్లా అయిన స్థానికేతరుడు సవితి కొడుకు నిలుస్తున్నాడు ఇక్కడ. ఇవాళ పోటీ వినోద్ కుమార్కు పొన్నం ప్రభాకర్ జరిగే దాంట్లో సొంత కొడుకుగా నన్ను ఆశీర్వదించండి, ఆయన ఊర్లు తెలివై ప్రజలతో సంబంధం లేదు, ఒక విఐపి ట్రీట్మెంట్ ఉంటుంది అనేది. విఐపి వ్యవహారంలో ఆయన నడిచిపోతారు తప్ప ప్రజలకు సంబంధించినటువంటి ఎలర్జీ. కాబట్టి నేను ఒకటే కోరుతా ఉన్నా, దయచేసి జిల్లా అభివృద్ధి కావాలన్నా, జిల్లా ప్రజలకు అందుబాటులో ఉండాలన్నా, మంచి సుఖాల్లో మమేకం కావాలన్నా కూడా ఒక ప్రజాప్రతినిధి కంటే ఎక్కువ ఈ జిల్లా పౌరుడిగా మీతో కలిసి ఉంటాను. గతంలో నా పార్లమెంట్ సభ్యుడిగా పనితనాన్ని చూసినారు, అభివృద్ధి చూసినారు. ఇప్పుడు కూడా మళ్ళీ అవకాశం వచ్చింది. ఈనాటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం చారిత్రాత్మక అవసరం. కాబట్టి ఈ ప్రజాస్వామ్యం కాపాడుకోవడానికి, నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రశ్నించే గొంతుకు ఆ బలాన్ని ఏమని చెప్పి సందర్భంగా కోరుతాను. అయితే మీరు అంటున్నారు ఇవి కేవలము ప్రధానమంత్రి ఎన్నికలని, అంటే వాళ్ళు అంటున్నారు 16 సీట్లు మన కనుక ఒకటి ఎంఐఎంకి ఇచ్చుకుంటే 16 సీట్లు మీద తెచ్చుకుంటే చక్రం తిప్పుతాము, 160 సీట్లు మిగతా వాళ్ళందరూ కూడా అక్కడ జగను, అక్కడ పశ్చిమ బెంగాల్లో మరి చాలా చోట్ల కూడా మద్దతు ఉందని అంటున్నారు. మరి దీన్ని ఎలాగ మీరు తిప్పుకునే అవకాశం ఉంది? ఇప్పుడు కూడా తెలంగాణలో 17 లోక్సభ స్థానాలలో కాంగ్రెస్ పార్టీ సభ్యుడు ఒక నందేళ్ళయ్య అనే మాట మీరు ఒప్పుకుంటారు కదా. మిగతా సభ్యులు అసదుద్దీన్ ఓవైసీ వాళ్ళ మిత్రపక్షమే, దత్తాత్రేయ అధికార పార్టీకి సంబంధించిన సభ్యుడే. సో ఈ 16 మంది పార్లమెంట్ సభ్యులు ఇప్పుడు కూడా ఉన్నారు కదా. ఈ 5 ఏళ్లలో ఏం చేసినో చూపెట్టు కదా. విభజన హామీలు అమలు ఏమైనాయో అడుగుతున్నారు ప్రజలు. తెలంగాణకు 24 పైసలు కూడా ఇవ్వలేదు ప్రధానమంత్రి అని నీ కేటీఆర్ బల్లకొద్ది మాట్లాడుతుండు. ప్రాణహిత చేవేళ్లకు జాతీయ హోదా ఇవ్వమని అడిగితే నవ్విండు ప్రధానమంత్రి, అవహేళనగా అంటున్నాడు. దీనికి బాధ్యత అధికారంలో ఉన్న వాళ్ళు మీరు కాదా? ఏదన్నా పని అయితేనేమో పాలాభిషేకం నువ్వు చేసుకుంటావు, పని కాకపోతే ఎవరి మీద డిపెండ్ ఉంటుంది. ఇది నీకు అలవాటైంది. ఇలా 16 మంది ఎంపీలు దద్దమ్మలు కావడం కారణంగానే తెలంగాణ విభజన హామీలు అమలు కాలే. మీ చేతగాని తనం వల్లే తెలంగాణ అభివృద్ధి ఆగిపోయింది. మీ చేతగాని అసమర్థత, ఆర్థిక క్రమశిక్షణ లేక ఈ రాష్ట్రం అప్పుల పాలైంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు వస్తే రేపు దేశంలో కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ప్రాణహిత చేవెళ్లను జాతీయ ప్రాజెక్టుగా తీసుకురావడం కావచ్చు, గతంలో శాంక్షన్ అయిన ఐటీఆర్ ప్రాజెక్టులు తీసుకురావడం కావచ్చు, ఈ విధంగా అనేకమైనటువంటి వ్యవసాయ, సాంకేతిక, పర్యాటక రంగాల్లో ఉపాధి అవకాశాలను మెరుగుపరిచి తెలంగాణ ప్రాంతానికి కేంద్రం నుంచి ఆదుకునే విధంగా ఉంటాం. తెలంగాణ కేసీఆర్ జాగిరి కాదు, సొంత ఆస్తి కాదు. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఎన్నికలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తలేదు. వాటిని అమలు చేసే విధంగా మా పోరాటం కొనసాగుతుంది. అందుకే మేము అడుగుతున్నాం, ప్రశ్నించే గొంతుకు అవకాశం ఇవ్వండి. లేనట్టయితే భవిష్యత్తు కాలంలో ఇంకా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ నియంతృత్వం కింద బలి కావాల్సి వస్తుంది. కాబట్టి నేను తెలంగాణ మొత్తం ప్రజలను కోరుతూ ఉన్నా,
నా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలను కోరుతా ఉన్నా, మీరు కాంగ్రెస్ పార్టీకి ఆశీర్వదించండి. తద్వారా ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి మీరు భాగస్వామ్యం కమ్మని కోరుతాం. అయితే మీరు అన్నట్టు చూసినట్టయితే 2014లో తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఆ తదనుగుణంగా రాజకీయ నాయకులు సమీకరణాలు లేకపోవడం వల్ల పార్టీ లీడింగ్లోకి రాలేదు. 2018లో కూడా సమీకరణాలు ఉన్నా కూడా రాలేకపోయినాయి. కానీ ఇప్పుడు మీరు ఎంపీ సీట్ అని గెలిపియండి అని అంటున్నారు మీరు. అయితే ఇక్కడ ఉన్నటువంటి సమీకరణాలు చూస్తే మీ అసెంబ్లీ 7 అసెంబ్లీలో కూడా మీకున్నటువంటి ఎమ్మెల్యేలు తక్కువనే ఉన్నారు. మెజార్టీ 3 లక్షల మాది ఉంది. ఇంకా ఎంపీ సీటు కోసం ఎక్కువ మెజార్టీ వచ్చే అవకాశం ఉంది. మొన్ననే మీటింగ్ పెట్టుకొని టీఆర్ఎస్ వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. దీన్ని ఎలా చూడాలి? కరీంనగర్ ప్రజలు గొర్రెమంద కాదు. బామ్మరుదులు వచ్చి నీ 5 లక్షలు వస్తాయా, నా 5 లక్షలు అని అంటుంటే కరీంనగర్ ప్రజలకు ఆత్మగౌరవం ఉంది. నువ్వు 5 లక్షల మెజార్టీ చేస్తావా, నేను 5 లక్షల మెజార్టీ చేస్తావా అని కరీంనగర్ ప్రజల మీద పంచాలను కడితే ప్రజలు చూస్తూ ఊరుకోరు. పార్లమెంట్ ఎన్నిక వేరు, శాసనసభ ఎన్నిక వేరు. నేను అనలే. నిజంగా నీకు అంత విశ్వాసం, ధైర్యం, గుండె దమ్ముంటే పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలు ఒకటేసారి జరుగుతుండే ఇక్కడ ఎందుకు వేరు చేసుకున్నావు? నీ అభద్రతా భావం కదా అని అడుగుతాను. ఈరోజు నీ పార్టీ అంత బలవంతులు అయితే 3 లక్షల మెజారిటీ ఉంటే ఎందుకు వేరే పార్టీ వాళ్ళని ఫిరాయింపు చేసుకుంటున్నావు? చేతగాని దద్దమ్మా అని అడుగుతున్నాం. ఇలా నిజంగా దగ్గరంత శక్తి ఉంటే మా పార్టీలను గొర్రెలను కొన్నట్టు, బర్రెలను కొన్నట్టు కొంటున్నావు కదా, నీకేం సిగ్గు అనిపిస్తలేదా అని అడుగుతావు. సమర్థించుకుంటున్నావు. ఇది పద్ధత? ప్రజాస్వామ్యం గమనిస్తలేదా? నిన్నటి ఎమ్మెల్సీ గెలుపు నీకు చెప్పకు దెబ్బ కాదా? అయినా జ్ఞానోదయం కలగకపోతే రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఖాళీ బూడిద కాక తప్పదని కోరుతామని. ఇలా అయితే చేవెళ్ళ ఎంపీ టీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి వచ్చాడు. మరి దీన్ని ఎలా చూడాలని కవిత గారు కూడా ఒక కామెంట్ ఇచ్చారు. 99కి 1కి కొంత ఉందా? ఒకటోరా ఒక మంచి కుటుంబం బానిసత్వం బతకలేక ఆఖరి కొద్ది రోజులైతే పచ్చబొట్లు ఒడిపించుకొని పిచ్చోని కావాల్సి వస్తుంది అనేటువంటి మాట మాట్లాడి ఆయన పార్టీ నుంచి బయటకు వస్తే, అధికారంలో ఉన్నోడు ప్రతిపక్షంలోకి వస్తుందంటే అక్కడేం ఆశ బంగారం లేదు. ప్రతిపక్షంలో ఉన్నోడిని అధికార పార్టీకి తీసుకుపోతుందంటే లాలుచి ఉంది. ఈ తేడా గమనించాలి కవితమ్మ. ఇది చూసుకున్నట్టయితే మీరు పార్టీ ప్రెసిడెంట్ అయిన తర్వాత మరి ఇప్పుడు ఎంపీగా ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? మీరు ఎక్కడెక్కడ పర్యటించే అవకాశం ఉంది? 17 సీట్లకు 17 సీట్లు గెలవాలని ఆకాంక్షిస్తా ఉన్నాం. ఓకే. ఒకటో రాజకీయాల్లో ఓటమి పొందుతాం కావచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా, సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా, ఎన్ఎస్సీ నుంచి వచ్చిన వ్యక్తిగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 17కు 17 పార్లమెంట్ సీట్లు గెలవాలని ఆకాంక్షిస్తూ ఉన్నాం. అయితే ఉమ్మడి అందరికీ కూడా ఖచ్చితంగా కనీస వేతనం 72,000 పైచిలకు మోడీ అది మన రాహుల్ గాంధీ గారు ఒక పథకం తెచ్చారు. అద్భుతమైన పథకం. ఎందుకంటే ప్రజలు అనేక ఇబ్బందులు, ముఖ్యంగా రైతులు, రైతు కూలీలు, వ్యవసాయ పనులు లేక అన్నమో రామచంద్ర అని అనుకునేటువంటి పరిస్థితుల్లో ఉపాధి హామీ పథకం తెచ్చి వందల వేల లక్షల కోట్లతోటి ఈరోజు ఉపాధి హామీ ద్వారా పేద ప్రజలకు ఆదుకున్నటువంటి పార్టీ. అదేవిధంగా ఇవాళ 12,000 ఆదాయం ఉన్న లోపల ఉన్నటువంటి వాళ్ళందరికీ 6,000 రూపాయలు చొప్పున నెలకు ఇవ్వాలనేటువంటి నిర్ణయం పేద ప్రజలకు ఒక మంచి శుభసూచకంగా మేము భావిస్తున్నాం. అయితే మీ యొక్క ఈ ఎంపీ నియోజకవర్గంలో మరి పెద్ద పెద్ద వాళ్ళు స్టార్ కంపెనీ చేసే అవకాశం ఉందా? తప్ప వస్తారు. పెద్ద పెద్ద వాళ్ళందరూ చాలామంది వచ్చేది ఉంది. మాకు గులాం నబీ ఆజాద్ గారు వచ్చేది ఉంది, మల్లికార్జున ఖార్గే గారు వచ్చేది ఉంది, విజయశాంతి గారు వచ్చేది ఉంది, భట్టి గారు వచ్చేది ఉంది. దాని తర్వాత చాలామంది పెద్దలందరూ కూడా మా జిల్లాలో ఈవీఆర్లో కలిసి ఎమ్మెల్సీ జీవన్రెడ్డి గారు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు, ఒక శాసనసభ్యుడు శ్రీధర్ బాబు గారు ఉన్నారు. మిత్రులు చాలామంది పార్టీ పెద్దలందరూ కూడా వస్తారు ప్రచారం. ముఖ్యంగా మీ యొక్క ఈ ఎలక్షన్లో మీరు ప్రత్యర్థుల పైన విసురుతున్న బట్టి అస్త్రశస్త్రాలు. నేను స్థానికుడిని, ఆయన స్థానికేతరుడు. ఈ ఎన్నిక ఎంపీ వినోద్కు, పొన్నం ప్రభాకర్కు. ఈ ఎంపిక శాసనసభ్యునికి నాకు జరుగుతలేదు. ఈ ఎంపిక కేసీఆర్కు, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జరుగుతలేదు. ఈ ఎన్నిక ప్రధానమంత్రి పదవి కొరకు నరేంద్ర మోడీ కూటమి, రాహుల్ గాంధీ కూటమి కింద నడుస్తూ ఉంది. ఇవాళ టీఆర్ఎస్ గెలిచినా బీజేపీ గెలిచినా ఒకటే. బీజేపీకి 1,00,000 ఓట్లు కూడా రాలేదు మొత్తం కలుపుతారు పార్లమెంట్ మొత్తంలో. 2 నియోజకవర్గాలు 85,000 వస్తే 82,000 ఓట్లు వస్తే 5 నియోజకవర్గాల ఓట్లు కలిపి 20,000 ఓట్లు కూడా రాలేదు. సో అటువంటి పరిస్థితులలో కాంగ్రెస్ టీఆర్ఎస్లో జరుగుతున్న పోరాటంలో ప్రజలు ప్రజాస్వామ్యం కావాలనుకునే వాళ్ళు ఈరోజు ఎమ్మెల్సీగా ఏ విధంగానైతే ఓటింగ్లో డెమోక్రటిక్ వాయిస్ని వినిపించారో రేపు కూడా తప్పకుండా ఆ వాయిస్ని వినిపించి వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి ఒక వేదికను వాళ్ళే క్రియేట్ చేసుకుంటారు. చాలాసార్లు అయిపోయినాం కాంగ్రెస్ లేదు, ఖతం అయిపోయింది, ఖాళీ అయిపోయింది అన్నాడు. 60 లక్షల ఓట్లు వచ్చినాయి.
ఇలా నువ్వు 60 మందినో 600 మందినో కాంగ్రెస్ నాయకులను తీసుకుంటే ఈ 60 లక్షల మందిని ప్రతిపక్షంగా మారుతున్నారు. ఆ మార్పును గమనిస్తే ఏ మూర్ఖుడు ఇటువంటి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించాడు. మేము అధికారం లేవా? అధికారంలో పార్టీ ఫిరాయించారా? పార్టీ ఫిరాయింపై అధికారం ఒకటే వైపు అయితే తప్పక బుర్ర వడక తప్పదు, బ్యాలెన్స్ తప్పక తప్పదు కారణం. అయితే ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళతో పాటు కాకుండా ఓడిపోయిన వ్యక్తులు కూడా మొన్ననే ఆలయ నియోజకవర్గం నుంచి బూడిద ముఖ్యమంత్రి గౌడ్ గారు కూడా చేంజ్ అయ్యారు. టీఆర్ఎస్ పార్టీ కండువ కప్పుకున్నారు. రారపల్లి మోహన్ గారు కూడా చేంజ్ అయ్యారు. మొత్తం మీద చూస్తే ఇలాగ మరి పార్టీ ఏంది ఈ పరిస్థితి కూడా ఏమంటే కాంగ్రెస్ నేను బతుకుడు ఏం కాదు, అట్లా ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ చాలా ఒక లాజిస్టిక్స్ అంటే దానికి ఒక ఆలోచన విధానం కథ ఉంటాయని పోతుంటారు. చాలామంది కార్యకర్తలు 60 లక్షల ఓట్లు వచ్చినాయి మొన్న. ఓకే, రేపు పొద్దున ఇంకా పటిష్టమైతే అవుతుంది, రాష్ట్రంలో విఫలమవుతుంది పార్టీ. కానీ దాని గురించి ఎక్కడ కూడా ఆందోళన పడే అవసరం లేదు. మీకు మరి ఈ యొక్క కర్ణాటక ప్రజలు ఎందుకు ఓటేయాలి? నేను ఇక్కడ పుట్టిన బిడ్డను, తెలంగాణ కోసం కొట్లాడినోడిని, అభివృద్ధి చేసినోడిని, నా మీద ఎటువంటి ఆరోపణ లేదు. రేపు కూడా అందుబాటులో ఉంటా, రేపు కూడా అభివృద్ధి చేస్తా. నేను ఈ ఊరి బిడ్డను. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ యొక్క విశ్లేషణ చక్కని విషయం మాకు ఇచ్చినందుకు వీరి తరఫున ధన్యవాదాలు. ఇదండి మరి పొన్నం ప్రభాకర్ గారు. నేను తెలంగాణ ఉద్యమంలో పాల్పంచుకున్నాను. తెలంగాణ కోసం పేపర్ స్ప్రే కూడా నా మీద చల్లారు, మీరు అందరూ చూశారు. ఖచ్చితంగా నాలాంటి వ్యక్తి, నాలాంటి వాయిస్ ఉన్న వ్యక్తిని మీరు ఓటేసినట్టయితే రావాల్సినటువంటి నిధులు, తెలంగాణకు రావాల్సినటువంటి విధి విధానాలు అన్నింటికి కూడా తోడ్పడేందుకు నేను సహకారం చేస్తానని పొన్నం ప్రభాకర్ గారు మన విత్రి మీద తెలియజేశారు. చూస్తున్నాడు విత్రి నుంచి నరేష్తో మీ సురేష్ దండు.